Yeah. So good evening all once again and welcome. Myself Muhammad Mukhtar and I'm a nutritionist. I have been in this journey more than 15 years. ఈ 15 సంవత్సరాల్లో I have deal many clients like PCOS, PCOD కానీ ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్ అండ్ డయాబెటీస్, అది కాకుండా ఒబేసిటీ కామన్గా అందరిలో ఉండే ఒక కామన్ హెల్త్ ఇష్యూ ఒబేసిటీ అండ్ లివర్ ఇష్యూస్ కావచ్చు, కొలెస్ట్రాల్ అండ్ కిడ్స్ హెల్త్ ఎస్పెషల్లీ. సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఐ బిలీవ్ లైక్ కొన్ని ఫండమెంటల్స్ అనమాట. అంటే లైక్ ఫుడ్ కావచ్చు, స్లీప్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా ఐ టీచ్. ఈ 15 years జర్నీలో చాలా మందితో ఇది ఒక హ్యాబిట్గా అలవాటు చేయడం జరిగింది అండ్ proudly says that I have almost more than 5,000 plus clients, happy clients in this journey. And manamu especially coming to the today's topic, PCOS and PCOD అనే టాపిక్ గురించి మనం చూసుకుంటే డెఫినెట్లీ గాయత్రి గారు టెస్టోస్టెరాన్ ఈజ్ ఏ మెయిల్ హార్మోన్, అది ఇంక్రీజ్ అవుతే ఉమెన్. నేను ఈ ప్రజెంటేషన్లో మీకు చాలా చెప్తాను అండ్ దెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో Q&A సెషన్ ఉంది, అందులో మీరు అడగొచ్చు అండ్ పోస్ట్ హియర్. మీకు ఉండే డౌట్స్ అన్ని కూడా ఇక్కడ పోస్ట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్లీ. అండ్ మీకు ఈజీగా అర్థం అవ్వడానికి సింపుల్ లాంగ్వేజ్లో PCOS, PCOD గురించి నేను ప్రజెంటేషన్ షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా PCOSతో, PCODతో చాలా రోజుల నుంచి లేదా చాలా ఫ్యూ పీపుల్ ఫ్యూ ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటే యూ కెన్ లైక్ చార్ట్లో మీరు పెట్టవచ్చు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి PCOSతో సఫర్ అవుతున్నారు అనేది మీరు చార్ట్లో పెట్టండి. సో దట్ ఐ కెన్ ఆన్సర్ మెనీ క్వశ్చన్స్. అంటే మీకు రిలేటెడ్గా మీకు ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఆన్సర్ చేయగలను. అండ్ యా, లాస్ట్ గాయత్రి గారు ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి మీరు సఫర్ అవుతున్నారు PCOD నుంచి. నో నీడ్ టు వరీ అండి, యూ కెన్ రివర్స్ యువర్ PCOD విత్ ఇన్ 3 or 4 months, మేబీ 1-2 months అటు ఇటు అయినా కానీ యూ కెన్ రివర్స్ విత్ ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ వల్ల జరుగుతుంది. అండ్ యా, సో ఐ విల్ షేర్ మై ప్రజెంటేషన్. సో ఐ థింక్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్. ఎవరైనా చార్ట్లో పెట్టండి నా స్క్రీన్. PCOD, PCOS, వాట్ ఈస్ PCOD అండ్ PCOS అని కనపడుతుంది కదా. ఐ థింక్ స్క్రీన్ ఈజ్ విజిబుల్, రైట్? ఓకే, ఫైన్. యా, సో PCOD, PCOS. PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది రెండిట్లో, బట్ ఇట్స్ ఎ కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ రెండిట్లో కామన్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ PCOD, PCOS వచ్చే కంటే ముందే చాలా మందిలో హెయిర్ ఫాల్ అవ్వడము, పిగ్మెంటేషన్, అన్వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అవ్వడము, పీరియడ్ సైకిల్ ఇర్రెగ్యులర్ అవ్వడము, మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతుంది, హెడేక్, వెయిట్ గెయిన్ అవ్వడము అండ్ ఇది కాకుండా స్లీప్ సరిగా లేకపోవడం, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరగడము, ఇవన్నీ చిన్న చిన్న సిమ్టమ్స్గా కనపడతాయి అన్నమాట. ఇవి లైక్ అంటే అబ్డామినల్ పెయిన్ కావచ్చు, పీరియడ్లో విపరీతంగా పెయిన్ ఉండడము, అలాగే హెయిర్ ఫాల్, లైక్ డార్క్ నెక్ అంటారు. అంటే ఇక్కడ ఈ మెడ భాగంలో చాలా మందికి ఈ డార్క్ నెక్ అనేది మొదలవుతుంది. ఇవన్నీ కూడా చాలా మంది గుర్తించారు. పింపుల్స్ వస్తున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే, పింపుల్స్ వస్తున్నాయి కదా, పింపుల్ కోసం ఫేస్ వాష్ చేంజ్ చేయడము, సోప్ చేంజ్ చేయడము, లేదంటే ఏదైనా పీలింగ్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళి అట్లా చేస్తూ ఉంటారు. డార్క్ నెక్ ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా వెళ్ళి కెమికల్ పీలింగ్ అవుట్ చేస్తారనమాట. ఆ డార్క్ నెక్ ని క్లీన్ చేసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బట్ ఎవరు కూడా అసలు దీనికి రూట్ కాజ్ ఏంటి, అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, నాకు సడన్ గా ఎందుకు స్టార్ట్ అయ్యాయి, అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు స్టార్ట్ అయింది, ఫేషియల్ హెయిర్ ఎందుకు వస్తుంది. ఈ మధ్య కాలంలో మీకు టీనేజర్స్ లో 16-17 years, 13-14 years, ఈ స్కూల్ ఏజ్, ఆ టీనేజ్ లో ఉండే వాళ్ళు మీరు చూస్తే చాలా మందిలో అన్వాంటెడ్ హెయిర్, అప్పర్ లిప్ లో హెయిర్ కనపడుతుంది అండ్ చిన్న గడ్డం రావడము చిన్న చిన్నగా, ఈ చాలా మందిలో కామన్ గా ఉంటున్న ఒక ప్రాబ్లం అన్నమాట. అందుకని ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉమెన్ రేజర్స్
అంటే మెన్ షేవ్ చేసుకున్నట్టు ఉమెన్ రైజర్స్ చాలా కంపెనీస్ వచ్చేసి దాని ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ చాలా మందిలో కామన్ అయిపోయింది. పీసీఓడి హార్మోనల్ ఇష్యూస్ వల్ల చాలా మందిలో కామన్ అయిపోయింది. కామన్ అయింది కాబట్టి అది ఆ, పెద్ద బిజినెస్ గా మారుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తే సార్ యా సో కమింగ్ టు ది మై క్లయింట్స్ అంటే చాలా మంది పీసీఓడితో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇన్ఫర్టిలిటీ దాకా వెళ్ళి చాలా సఫర్ అవుతున్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మీ చుట్టుపక్కల కూడా ఉండి ఉంటారు. సో నా క్లయింట్స్ నేను ఇప్పుడు మీకు ఒక నా క్లయింట్స్ వాళ్ళు పంపించిన మెసేజ్ కొన్ని నేను ఐ విల్ రీడ్ అవుట్ అండ్ మీకు అర్థమవుతుంది అంటే ఎంత సింపుల్ గా పీసీఓడిని రివర్స్ చేయొచ్చు అన్న విషయం మీకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, మీ కాల్లో ఉండే ప్రతి ఒక్కరికి పీసీఓఎస్ అండ్ పీసీఓడి అనేది డిసీజ్ కాదు, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది మన లైఫ్ లో మనము కొన్ని మిస్టేక్స్ వల్ల తెలుసుకోకపోవడం వల్ల ఫుడ్ లో ఉండే పోషకాలు తగ్గిపోవడం వల్ల లేదా మన స్లీప్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తున్న సమస్య. కాకపోతే దీన్ని ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ ఏంటో కనుక్కోవాలి. అది కనుక్కోగలగడానికి ఒక ఎక్స్పర్ట్ సహాయం మీకు అవసరం పడుతుంది. సో అది యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా నేను అందరికీ చేస్తున్నది. అట్లా వాళ్ళకి ఆల్రెడీ కొంతమందికి నాలెడ్జ్ ఉండి, సమ్ పీపుల్ ఆర్ డాక్టర్స్, సమ్ పీపుల్ ఆర్ ప్రొఫెషనల్స్, సమ్ పీపుల్ కొంతమంది ఏమీ తెలియని వ్యక్తులు కూడా విత్ ఇన్ 3-4 months ఆఫ్ టైంలో దే కెన్ బి లైక్ అంటే రివర్స్ దేర్ పీసీఓఎస్ అండ్ పీసీఓడి అండ్ బికమింగ్ మదర్స్ కావచ్చు. లైక్ వాళ్ళ అంటే వాళ్ళకు కొంతమంది ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు ఈ పీసీఓఎస్ అనేది చాలా మందికి సమస్య. సో అక్కడ దే కెన్ రివర్స్ దర్ పీసీఓఎస్ 3 months 4 months అండ్ టైం అన్నప్పుడు అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అలా మీకు ఒక ఐ షేర్ వన్ స్క్రీన్. సో దిస్ ఈస్ వన్ షీఈస్ డాక్టర్ శిరీష అండ్ సో అండ్ మ్యామ్ వచ్చి లైక్ సో ఇక్కడ మీరు చదివితే ఐఎమ్ హియర్ టు షేర్ మై ఫిట్నెస్ జర్నీ విత్ యూ ఆల్. పోస్ట్ డెలివరీ ఆఫ్ మై ఫస్ట్ కిడ్ మై వెయిట్ వాజ్ అరౌండ్ 80 kgs అండ్ ఇట్ కంటిన్యూడ్ టు బి ది సేమ్ ఫర్ లాస్ట్ సార్ ఆల్మోస్ట్ ఏ ఇయర్ దో ఐ అడాప్టెడ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే చాలా మంది ఈ పీసీఓడి ఉన్నప్పుడు లేదా వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు మెనీ పీపుల్ ఆర్ మెయింటైన్ దేర్ ఫుడ్ అంటే కొంచెం ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేస్తారు చాలా మంది. బట్ అయినప్పటికీ కూడా సో ఇక్కడ జరిగింది ఏంటంటే స్టిల్ ఐ వాజ్ అనేబుల్ టు లూజ్ వెయిట్ అండ్ ఇట్ వాజ్ ది సేమ్. స్లోలీ మై సైకిల్స్ గాట్ డిస్టర్బ్. దెన్ ఐ గాట్ టు నో ఇట్ వాజ్ డ్యూ టు పీసీఓఎస్ and due to which I was overstressed, and then through a family friend we got to know about Mukta sir, and sir asked us to go for a few tests. నేను టెస్ట్లు కన్నీ చెప్పాను అండ్ దెన్ ఎగ్జామిన్ అంటే అక్కడ ఎగ్జాక్ట్లీ we ఐడెంటిఫై రూట్ కాజెస్ ప్రాబ్లం ఏంటి అనేది అండ్ దెన్ గైడెడ్ ఏ ప్రాపర్ క్యాలరీ డైట్ అంటే ఒక వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టు మ్యామ్ ఉండే కండిషన్స్ అన్నీ చూసుకొని అండ్ అందరికి అందుకే చెప్తాను అందరికి సేమ్ కాదు చూసుకొని అందుకు తగ్గట్టుగా ఒక డైట్ ని డిజైన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఆ డైట్ డిజైన్ చేశాక దాన్ని ప్రాపర్ గా ఫాలో అవుతున్నారా లేదా అనేది ఆ మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరిగింది. అలా ఆల్మోస్ట్ గ్రాడ్యువల్లీ సో మేడం చేశాక డైట్ లోకి వచ్చాక సీ లాస్ట్ ఆల్మోస్ట్ 11 kgs అండ్ సైకిల్స్ అన్ని కరెక్ట్ అయ్యాయి అండ్ దెన్ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, కాన్ఫిడెన్స్, స్ట్రెస్, స్లీప్ ఇవన్నీ కూడా బెటర్ అయ్యాయి. సో ఆ బెటర్ అయ్యాక ఆ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ కన్సీవ్ అయ్యారు అండ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఆల్మోస్ట్ June 22 పెట్టారు నాకు మెసేజ్ ఇది మేడం. సో ఆల్మోస్ట్ రావు సెకండ్ బేబీ వాళ్ళకి 3 months బేబీ ఉన్నారు ఇప్పుడు అండ్ వాళ్ళ హ్యాపీనెస్ మెసేజ్ ఇది. అండ్ ఇంకొకటి చాలా మందికి పీరియడ్స్ లైక్ ఇర్రెగ్యులారిటీ ఉంటాయి అంటే ఇప్పుడు చూస్తే మీకు ఈ కండిషన్ లో లాస్ట్ పీరియడ్ ఇస్ ఇన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ అనమాట. ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మేబీ మార్చ్ ఫస్ట్ వీక్ లో అంటే ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్. నౌ షీ గాట్ పీరియడ్ విత్ ఇన్ ఏ వీక్ డైట్ లోకి వచ్చాక షీ గాట్ అంటే అందరికి అలా జరుగుతుందని చెప్పాను బట్ ఇట్ ఈస్ ఎ పాసిబుల్ బికాస్ ఫ్యూ కరెక్షన్స్ వల్ల ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చాలా మార్పులు జరుగుతాయి. అండ్ సో కొంతమంది లైక్ నాకు డైట్ అయిపోయింది, తను డైట్ స్టాప్ చేసేసారు అండ్ దెన్ షీఈ్ మెయింటైనింగ్ సేమ్ వెయిట్ అండ్ చాలా రోజుల తర్వాత కూడా అండ్ తన సైకిల్స్ కూడా డిస్టర్బ్ కాలేదు బికాస్ వీ టీచ్ హర్ హౌ టు మెయింటైన్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్డ్ వెయిట్ అండ్ అలాగే బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేయాలో మేము నేర్పించాం. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ టెంపరీ థింగ్, అది మీకు అందరికి అర్థం కావాలంటే ఎందుకంటే పీరియడ్స్ అనేది 45 years దాకా పీరియడ్స్ ఉమెన్తో ఉంటాయి.
సో ఒక 3-4 మంత్స్ ఏదో కరెక్ట్ చేసుకొని పిల్స్ వేసుకోనో లేకపోతే ఏదైనా డైట్ చేసో కరెక్ట్ చేసుకోవడం కాదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 45 years వచ్చేదాకా, అంటే మెనోపాజ్ స్టేజ్ వచ్చేదాకా మెయింటైన్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు లర్న్ దట్. అండ్ వెయిట్ కావచ్చు, మిగతా పారామీటర్స్ అన్ని లైక్ ఓకే. సో మెనీ పీపుల్ లైక్ ఈ విషయాలు డిస్కస్ చేయడానికి వాళ్ళకుండే రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదా వాళ్ళకుండే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని పీపుల్ తో డిస్కస్ చేయడానికి, లేదా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయడానికి మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ అన్నమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్. నీకు చెప్పినా అర్థం కాదురా. మనకు అమ్మ ఉంటే తను అర్థం చేసుకునేది. తమ్ముడితో ఎలా చెప్పేది? నన్నే నీ అమ్మగా అనుకో. సంవత్సరానికి ఒక్కసారి పీరియడ్స్ వస్తున్నాయి. ఎందుకలాని డాక్టర్ చూపిస్తే ఏదో క్యాన్సర్ రోగం అన్నాడు. ఇంకో డాక్టర్ గర్భసంచి తీసేయాలన్నాడు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎలా పెళ్లి చేసుకునేది? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిన ఇంట్లో పిల్లలు పుట్టలేదని తిరిగి పంపిస్తే నువ్వు తట్టుకోగలవరా? సో ఈ రెండిట్లో ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే, సార్ నాకు పీసీఓసి ఉందా, పీసీఓడి ఉందా, ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ రిపోర్ట్ పంపిస్తారు నాకు, రెండిట్లో ఏముంది చెప్పండి సార్ అని. బట్ ఇట్స్ క్వైట్ కాంప్లికేటెడ్. అంటే ఆ ఒక్క రిపోర్ట్ చూసి చెప్పడం అనేది కష్టం. వాళ్ళని అంటే లైక్ వాళ్ళకు ఉండే మెనీ సిమ్టమ్స్ అన్నిటిని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. బట్ బేసిక్ సిమ్టమ్స్ ఏముంటాయంటే రెండిట్లో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. చెప్పాను కదా, పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, లెస్ నెంబర్ ఆఫ్ సిస్ట్లు ఉంటాయి, వాటర్ బబుల్స్ వాట్ ఎవర్. సో అండ్ ఇట్ కెన్ బి రివర్స్డ్ ఈజీగా. ఎందుకంటే కొన్నిసార్లు పీసీఓడి ఉన్నా కానీ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అంటే 30 days, 35 days, 40 days పీరియడ్ సైకిల్ ఉంటుంది. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ కామన్ అంటే లైక్ మైనర్ కండిషన్సే ఉంటాయి, దీంట్లో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు హెల్త్ లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ది పీసీఓఎస్ అంటే ఏంటంటే మీకు మోర్ దాన్ 10 సిస్ట్లు అట్లా ఉంటే, స్మాల్ మల్టిపుల్ పాలిక్యులర్స్ సిస్ట్లు ఉంటే మీకు దాన్ని పీసీఓఎస్ అంటాము. అండ్ పీరియడ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. 2 months కి, 3 months కి, 4 months కి పీరియడ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి పిల్స్ వేసుకుంటేనే పీరియడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే కొంచెం ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకు చాలా రోజుల నుంచి పిల్లలు అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. అంటే 1 year, 2 years, 3 years, ఇట్లా 5 years, 10 years కూడా ఉంటుంది. సో ఈ బేసిక్ లెవెల్లో వీటిని ఎగ్జామిన్ చేసుకోకుండా, ఎగ్జాక్ట్లీ రూట్ కాజ్ ఏంటో కనుక్కోకుండా చాలా మంది ఈ ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కోసం, అంటే పిల్లలు పుట్టకపోవడానికి అనే ఇష్యూ కోసం చాలా హాస్పిటల్స్, చాలా టెస్ట్లు, చాలా మెథడ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఖర్చు పెడుతూనే ఉంటారు, ప్రయత్నం చేస్తూనే ఉంటారు. బట్ ఈ ప్రాసెస్ లో ఇవి మాత్రం కరెక్ట్ చేసుకోరు. సో ఇక్కడ చేయాల్సింది ఏమంటే ఎవరైనా ఈ పీసీఓడి, పీసీఓఎస్ లేదా ఫ్యూచర్ లో మదర్ అవ్వాలనుకునే వాళ్ళు, మంచి పిల్లలు మాకు పిల్లలు అవ్వాలి అనుకునే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఓన్లీ పీసీఓడి పీరియడ్ కరెక్ట్ వస్తే సరిపోదు. పీరియడ్ వచ్చినంత మాత్రం ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పడానికి లేదు. చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవన్నీ నేను మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లో మీకు డిస్కస్ చేస్తాను. అండ్ పీసీఓడి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిస్ట్లు చెప్పాను కదా, సిస్ట్ ఉంటుంది, సమ్ టైమ్స్ పెయిన్ కూడా ఉంటుంది, అండ్ ఫేషియల్ హెయిర్ స్టార్ట్ అవుతుంటుంది అప్పుడప్పుడే. ఎందుకంటే పెద్దగా అబ్నార్మాలిటీస్ ఏం కనపడవు ఇక్కడ. సో అప్పుడప్పుడే ఫేషియల్ హెయిర్ కానీ ఇగ్నోర్ చేస్తారు దాన్ని. ట్రిమ్ చేసుకోవడమో, థ్రెడింగ్ చేసుకోవడం, ఏదో ఒకటి అంటే ఎక్స్టర్నల్ గా దాన్ని కనపడకుండా చేయడం అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ అది ప్రాపర్ గా ఈ పీసీఓడిని కరెక్ట్ చేయకపోతే అది ఎప్పటికీ కంట్రోల్ అవ్వదు. ఆ హెయిర్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. అబ్డామినల్ పెయిన్ ఉండడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఒకసారి కరెక్ట్ వస్తాయి, ఒకసారి కరెక్ట్ రావు పీరియడ్స్. అండ్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు కూడా ఏదోలే నేను ఎక్కువ తింటున్నాను, లేదా సరిగ్గా స్లీప్ లేదు అని, ఇది వెయిట్ గెయిన్ అవుతున్నారంటే కూడా హార్మోన్ డిస్టర్బెన్స్ ఏదో ఉంది బాడీలో. అండ్ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. హెయిర్ లాస్ అవుతున్నప్పుడు చేసే మిస్టేక్ ఏమంటే చాలా మంది షాంపూస్ మారుస్తారు అనమాట. షాంపూస్, ఈ షాంపూ కదా ఆ షాంపూ, ఆయిల్స్ మారుస్తారు. బట్ ఇవన్నీ చేసినప్పటికీ కూడా సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళకి ఫలితం ఉండకపోవచ్చు. అప్పుడు వీ హ్యావ్ టు చెక్ ఇట్. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా సమ్ టైమ్స్, కొన్ని కేసెస్ లో ఇన్ఫర్టిలిటీ కూడా పీసీఓడిలో ఉంటుంది. అండ్ మూడ్ స్వింగ్స్ అండ్ వీక్నెస్ కావచ్చు, లేజీగా అనిపించడము, అండ్ స్లీప్ సరిగా లేకపోవడము, డిప్రెషన్, ఇట్లాంటి సిమ్టమ్స్ చాలా ఇక నేను ఇక్కడ పెట్టలేదు కానీ చాలా సిమ్టమ్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ కమింగ్ టు ది పీసీఓఎస్ మల్టిపుల్ సిస్ట్లు ఉంటాయి. అండ్ ఫేషియల్ హెయిర్, అబ్డామినల్ పెయిన్, మిస్సింగ్ పీరియడ్స్. అంటే చెప్పాను కదా, కొన్ని ఫ్యూ క్లయింట్స్ ఉన్నారు నాకు, ఆల్మోస్ట్ 6 months, 8 months, 1 year నుంచి కూడా పీరియడ్స్ రాలేదు చాలా మంది. 1 year, 1.5 year నుంచి పీరియడ్ అంటే అట్లా మిస్ అవుతుంటది. అంటే ఇది ఒక క్రిటికల్, అంటే చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది ఇట్లా 6 months, 1 year అనేది క్రిటికల్ కండిషన్. అది అంటే కొంచెం అడ్వాన్స్డ్ కండిషన్. వెయిట్ గెయిన్ అవ్వడము, హెయిర్ లాస్ అవ్వడము, ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది పీసీఓఎస్ లో.
అండ్ మూడ్ స్వింగ్స్ చెప్పాను కదా. అండ్ అది కాకుండా పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ విపరీతంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సమ్ టైమ్స్ పీరియడ్ లో బ్లీడింగ్ అనేది 10-15 days హాఫ్ ఆఫ్ ది మంత్ పీరియడ్ కంటిన్యూ అవుతుంది వాళ్ళకి, ఓవర్ బ్లీడ్ అవ్వడము అండ్ వీక్ అయిపోవడము అండ్ దాని నుంచి మూడ్ స్వింగ్స్. ఈ కండిషన్స్ అన్ని మారుతున్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఇంట్లో ఫ్రస్ట్రేషన్, ఎవరి మీద చూపించాలో తెలియదు, హెల్త్ బాగా ఉండదు అండ్ గొడవలు అండ్ ఇట్లా చాలా రకాల సమస్యలు ఉంటాయి అన్నమాట. అండ్ ఈ మధ్య కాలంలో మన ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే సో ఇది మన మన చోటే కాదు అంటే ఇప్పుడు మీకు ఒక ఆల్మోస్ట్ జపాన్ కానీ ఇటలీ కానీ అండ్ మీరు చూస్తే సో ఇటలీలో లో బర్త్ రేట్ ఉందని వాళ్ళు దే అనౌన్స్డ్ ఇట్ లైక్ ఈ పీసీఓడి వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మంది పిల్లలు పుట్టడం లేదు. దాన్ని ఒక నేషనల్ ఎమర్జెన్సీగా ఇప్పుడు డిక్లేర్ చేశారు ఇటలీలో. అండ్ అలాగే చైనాలో బర్త్ రేట్ తగ్గిపోయింది, జపాన్, మలేషియా, సింగపూర్. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా అది విపరీతంగా పెరుగుతుంది. అవుట్ ఆఫ్ 10 కపుల్ 6 కపుల్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ. 6 మందికి న్యాచురల్ గా పిల్లలు అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి బికాస్ ఆఫ్ ఇద్దరు లైఫ్ స్టైల్ వల్ల. అంటే ఇక్కడ ఉమెన్ ఒక్కరే రెస్పాన్సిబుల్ కాదు దీనికి, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు రెస్పాన్సిబుల్. చాలా మందికి ఏంటంటే ఉమెన్ నే బ్లేమ్ చేస్తారు, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఉమెన్. సో ఈ మధ్య కాలంలో మన లాస్ట్ 2 months బ్యాక్ మనకు బాలాజీ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్, అక్కడ గరుడ ప్రసాదం తీసుకుంటే పిల్లలు అయ్యే ఛాన్సెస్ సో పిల్లలు అయ్యే ఛాన్సెస్ చాలా పిల్లలు అయ్యే ఛాన్సెస్ చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు టెంపుల్ వాళ్ళు అనౌన్స్ చేస్తే అక్కడికి ఆల్మోస్ట్ 10 kilometers వరకు పీపుల్ వెళ్ళి ఆ ప్రసాదం కోసం క్యూలో నిలబడ్డారు. ఇక్కడ ఆ ప్రసాదం తింటే అవ్వచ్చు, మన నమ్మకం, అది మన బిలీఫ్స్, డెఫినెట్లీ మంచిది అది. బట్ ఇక్కడ సమస్య ఏమంటే అంతమంది సఫర్ అవుతున్నారు అనేది మనం చూడాలి. అంతమందికి ఈ ఇష్యూ ఉంది. వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగింటారు, చాలా చోట్ల ట్రై చేసింటారు, అంటే చాలా మెడికేషన్స్, అలోపతి, ఆయుర్వేదం, అక్కడ ఇక్కడ ఆ మెథడ్స్, అన్ని మెథడ్స్ ట్రై చేసింటారు, బట్ వాళ్ళకు ప్రాబ్లం. సో ఇట్లా మన ఇండియాలో కూడా ఈ ప్రాబ్లం అనేది విపరీతంగా గ్రో అవుతూనే ఉంది. సో ఇన్ఫర్టిలిటీకి చెప్పాను కదా, ఇద్దరు సమానమైన ప్రాబ్లం ఉంది ఇన్ఫర్టిలిటీలో. ఒకటి ఫీమేల్ అయితే పీసీఓఎస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఓవలేషన్ డిజార్డర్స్ అంటే కొంతమందికి ఓవలేషన్ పీరియడ్ అనేది సరిగ్గా ఉండదు, ఆ టైంలో ఎగ్ గ్రోత్ అవ్వకపోవడం, ఫాలిక్యులర్ డెవలప్మెంట్ లేకపోవడం, దాని సైజ్ సరిగా లేకపోవడం, స్ట్రక్చర్ సరిగా లేకపోవడం, ఇట్లాంటివి ఉంటాయి. అండ్ దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ విపరీతంగా, కొన్ని ఇందాక చెప్పారు కదా టెస్టోస్టెరాన్ మెయిల్ హార్మోన్, అది విపరీతంగా పెరిగింది అనుకోండి బాడీలో, ఉమెన్ కి ప్రెగ్నెన్సీ కష్టం అవుతుంది అండ్ ఫేషియల్ హెయిర్ రావడం. మేల్ కి టెస్టోస్టెరాన్ ఉంటుంది కాబట్టి కొన్ని మెయిల్ హార్మోన్ డామినేట్ ఉంటుంది, వాళ్ళకు ఫేషియల్ హెయిర్ రావడము, గడ్డము, మీసం రావడం లాంటిది ఉంటుంది. అట్లాంటిది ఆడవాళ్ళలో కూడా వస్తుందంటే మెయిల్ హార్మోన్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటారు, ఎండోమెట్రియం థిక్నెస్ డిఫరెన్స్ ఉండడము, లేదా పాలిప్స్ ఉండడము, తర్వాత అక్కడ గడ్డల్లాగా ఏర్పడము మయోమెట్రియంలో, ఎండోమెట్రియంలో. అండ్ ఇన్ఫెక్షన్స్, సమ్ టైమ్స్ యూట్రస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా సర్విక్స్ ఇన్ఫెక్షన్స్, ఇవి కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయి. అండ్ ఓవర్ వెయిట్ ఎస్పెషల్లీ, చాలా మంది నేను చూస్తున్న అవుట్ ఆఫ్ 100 cases లో ఇన్ఫర్టిలిటీ ఉండేవాళ్ళు 100% ఈ ఓబేస్ లో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ లో ఎగ్ రిజర్వ్, ఏఎంహెచ్ వాల్యూ తక్కువగా ఉండడం వల్ల, అంటే అక్కడ అండాలు ఒక 300-400 అండాలు, ప్రెగ్నెన్సీకి అవసరమైన అండాలు ఉంటాయి ఉమెన్లో పుట్టుకతోనే, అవి తగ్గిపోవడం, ఆ అండాల పర్సెంట్, ఎందుకంటే ఈ పీసీఓడి వల్ల ఆ యొక్క నంబర్ తగ్గిపోవడం వల్ల అట్లా మనకు పిల్లలు అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. చాలా మందికి టెస్ట్ చేస్తే మీకు 4-5 eggs ఉన్నాయి, ఇంకా మీరు ఐవీఎఫ్కి ఐయుఐకి వెళ్ళాలని చెప్తూ ఉంటారు అనమాట. సో అదొక రీజన్. అలాగే మెయిల్లో వస్తే మీకు స్మోకింగ్, ఆల్కహాల్ విపరీతంగా చేయడం వల్ల వాళ్ళకు సెమెన్ కౌంట్ లో డిఫరెన్స్ రావడం, వీరకణాల సంఖ్య తగ్గిపోవడం, లేదా స్ట్రెస్ ఉండడం, ఇన్ఫెక్షన్స్ ఉండడం, అండ్ లో స్పెర్మ్ కౌంట్ ఒకటి, మొటాలిటీ అంటే దాంట్లో వీరకణాల యొక్క మూమెంట్ సరిగా లేకపోవడం, మార్ఫాలజీ, వాటి యొక్క తలలు తోకలు అబ్నార్మల్ గా ఉండడం, వెరికోజల్, టెస్టికల్స్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ వల్ల వెరికోజల్ ఇష్యూస్ ఉండడం, అండ్ ఇన్ఫెక్షన్స్, స్ట్రెస్, డయాబెటీస్. ఇప్పుడు కామన్ గా పెరుగుతున్న ఇండియాలో ఇప్పటికే 30 కోట్ల మంది డయాబెటీస్ ఉన్నారు. సో ఈ 30 crores లో ఎక్కువ శాతం 30-40 ఏళ్ళ లోపు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీకి కారణాలు. ఇవి ఇప్పుడు ఇన్ని కారణాలు అంటే చాలా మంది ఏంటంటే చెప్పాను కదా ఇందాక కూడా ఒక మాట చెప్పాను మీకు, ఉమెన్ ని బ్లేమ్ చేస్తారు. ఉమెన్ 26% రీజన్ అయితే ఇన్ఫర్టిలిటీకి, 22% మెన్ కూడా ఉన్నారు.
సో దీనికి కారణాలు ఏంటి? ఒకటి అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. మనం తింటున్న ఫుడ్లో నాణ్యమైన పోషకాలు లేకపోవడం, అంటే ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు తినడము, జంక్ తినడము, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడము, దాంతోపాటు మనకు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండడం లేదు. సో ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ సమస్యలు పెరుగుతున్నాయి, అండ్ స్ట్రెస్, అదర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ, ఈ రకంగా మీరు చూస్తే అండ్ పీసీఓడికి ట్రీట్మెంట్స్ ఏముంటాయి? చాలా మంది ఏంటంటే జనరల్గా ఈ పీసీఓఎస్ రాగానే పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతే ఏం చేసేది? బెస్ట్ మెడిసిన్ ఏమంటే హార్మోనల్ పిల్స్ వాడడం, లేదా పీరియడ్ రావడానికి ఒక 5 days కోర్స్ ఉంటుంది. ఆ 5 days కోర్స్ వాడితే పీరియడ్ వచ్చేస్తుంది. బట్ పీరియడ్ రావడం అనేది సొల్యూషన్ కాదు ఇక్కడ. ఎందుకంటే పీరియడ్ ఎందుకు రావడం లేదు? మీ బాడీలో చాలా పారామీటర్స్ చేంజ్ అయిపోయి, వైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, వెయిట్ ఎక్కువ అయి ఉండొచ్చు, మీ స్ట్రెస్ విపరీతంగా ఉండి ఉండొచ్చు, లేదా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇందాక చెప్పాను కదా, మేల్ ఫీమేల్ హార్మోన్స్ లో మన బాడీలో ఉండాల్సిన హార్మోనల్ పర్సంటేజ్ అనేది విపరీతంగా అబ్నార్మల్గా ఉండొచ్చు. ఇవన్నీ ఏమి దృష్టిలో పెట్టుకోకుండా కేవలం పీరియడ్ రావడానికి మందులు వాడితే అది సొల్యూషన్ కాదు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కోసం అని హార్మోనల్ పిల్స్ ఇస్తారు. తర్వాత హార్మోనల్ థెరపీస్ ఉన్నాయి, కొన్ని హార్మోనల్ థెరపీస్ ఉన్నాయి, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు. అండ్ ఈ కండిషన్ బట్టి, పేషెంట్ కండిషన్ బట్టి ఇస్తారు. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది విపరీతంగా ఉంటుంది. దానివల్ల డయాబెటిక్ మెడిసిన్ ఇస్తారు, అంటే షుగర్ రాకముందే షుగర్ మెడిసిన్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఈ పీసీఓఎస్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ రూట్ కాజ్ అనమాట. సో కాబట్టి దాన్ని క్యూర్ చేయాలంటే డయాబెటిక్ మెడిసిన్ ఇవ్వాలి. చాలా మంది నన్ను అడుగుతారు అనమాట, వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పెడతారు, అంటే మేము ఈ మందులు వాడుతున్నాం సార్ అని చెప్పి. అక్కడ చూస్తే వాళ్ళకు మెట్ఫార్మిన్ ఉంటుంది, డయాబెటీస్ కోసం ఇచ్చే మందులు. అవి ఎందుకు ఇస్తారంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి ఇస్తారన్నమాట. టెంపరీగా తగ్గినా కానీ పర్మనెంట్ గా ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. అండ్ ఈ ప్రాసెస్ లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అండ్ లాప్రోస్కోపీ సర్జరీస్, అంటే ఎక్కడైతే సిస్టులు ఉన్నాయో వాటిని క్లీన్ చేయడానికి ఈ సర్జరీస్ చేయడం. అండ్ కొంతమందికి సమ్ టైమ్స్ ఈ ఎగ్ ఫార్మేషన్ జరగడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి, గ్రో అవ్వడానికి వైటమిన్స్ ఏమైనా తక్కువగా ఉంటే వాటిని వైటమిన్ B12 కానీ, D3 కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, ఇట్లా కొన్ని వైటమిన్స్ ఇవ్వడం అనేది ఇవి ట్రీట్మెంట్స్. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్స్. రోగానికి రోగం ఉందనుకొని దానికి ఇస్తున్న ట్రీట్మెంట్స్ ఇవి టెంపరీగా పనిచేస్తాయి. పీరియడ్స్ రాని వాళ్ళకు మందులు ఇస్తే పీరియడ్స్ వచ్చేస్తాయి. అండ్ ఇంజెక్షన్స్, థెరపీస్ చాలా మందులు. బట్ ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? మీ పీరియడ్స్ రెగ్యులర్ గా నార్మల్ గా మీ మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కరెక్షన్ జరగాలి. అది జరిగితేనే మీకు ఈ సమస్య అనేది పోతుంది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయి? మాకు పిల్లలు అవ్వట్లేదు అని మీరు హాస్పిటల్ని సంప్రదిస్తే, గైనకాలజిస్ట్ లేదా ఫర్టిలిటీ సెంటర్స్, ఈ రోజుల్లో పిల్లలు పుట్టడానికి అంటే పిల్లల హాస్పిటల్, డెలివరీ హాస్పిటల్ కంటే ఇన్ఫర్టిలిటీ, IVF, సంతాన సాఫల్య కేంద్రాలు అంటే విపరీతంగా అన్ని ఊర్లలో వచ్చాయి, చాలా ఎక్కువైపోయి. సో ఒకప్పుడు పిల్లలు అవ్వకుండా ఉండడానికి ఆపరేషన్లు చేయడానికి చాలా హాస్పిటల్స్ అట్లాంటివి ఎక్కువ ఉంటే, ఇప్పుడు అవ్వడానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే ఫర్టిలిటీ సెంటర్స్ అనేవి విపరీతంగా పెరిగాయి. ఫర్టిలిటీ మెడిసిన్స్ ఇస్తారు, కొన్ని ఎగ్ గ్రోత్ కోసం అని, సెమెన్ కౌంట్ కరెక్ట్ ఉండడానికి, లేదా ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇస్తారు. IUI అంటే ఇంటా యూట్రైన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీకు సెమెన్, అంటే లైక్ సెమెన్ లో నుంచి ఒక యాక్టివ్ హెల్దీ సెల్ ని తీసుకొని దాన్ని యూట్రస్ లో వదులుతారు అనమాట. ఉమెన్ యూట్రస్ లో వదులుతారు, ఫాలోపియన్ ట్యూబ్ లో దాన్ని ఇంజెక్ట్ చేస్తారనమాట. సో ఆ విధంగా IUI వల్ల పిల్లలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇది ఎవరికైతే మెన్ లో సెమెన్ కౌంట్, అంటే వీర్యకణాల్లో సంఖ్యలో కానీ, క్వాలిటీలో కానీ, మార్ఫాలజీలో కానీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఎక్కువగా చెప్తూ ఉంటారు. అండ్ ఇది ఈ కండిషన్ లో కూడా 3-4 సిట్టింగ్స్ తర్వాతనే చాలా మంది సక్సెస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఏదైనా మీ బాడీని సపోర్ట్ చేయాలి. ఇది అంటే ఆర్టిఫిషియల్ గా చేసేది కాబట్టి చాలా సార్లు బాడీ సపోర్ట్ చేయదు, అది ఫెయిల్ అవుతుంటది. ఎవ్రీ సిట్టింగ్ కి 30,000, 40,000, 50,000 రూపీస్ ఖర్చు అవుతుంది. అట్లా 4-5 సిట్టింగ్స్ తర్వాత సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అండ్ ఐవీఎఫ్ ఏమంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. అంటే ఉమెన్ నుంచి మేల్ నుంచి ఉమెన్ నుంచి యాక్టివ్ ఎగ్ని తీసుకుంటారు, ఫాలిక్యులర్ ని. అండ్ మేల్ నుంచి వీర్యకణాల నుంచి యాక్టివ్ కణంని తీసుకుంటే రెండింటిని ల్యాబ్ లో ఫర్టైల్ చేస్తారు. దాన్ని ఎంబ్రియో అంటారు. ఆ ఎంబ్రియోగా మార్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని తీసుకొచ్చి ఉమెన్ యూట్రస్ లో ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అది ఫర్టైల్ అయిపోయింది, ఒక ఎగ్ని అక్కడ నుంచి తీసుకొని ఫర్టైల్ అయిపోయింది. ఫర్టైల్ అయిన తర్వాత అది యూట్రస్ లో వదిలితే, చాలా మందిలో ఎందుకు IVF ఫెయిల్ అవుతుందంటే యూట్రస్ లో వదిలితే అప్పటికీ ఉమెన్ లో వాళ్ళకి బాడీలో హీట్ ఉండడము, విటమిన్ డెఫిషియన్సీస్ ఉండడము, స్ట్రెస్ ఉండడము, ఓబేస్ గా ఉండడము, ఇవేమి పట్టించుకోరు మిగతా డాక్టర్స్. ఓన్లీ మేము ఫర్టైల్ చేసామా లేదా, సక్సెస్ అయింది, ఫర్టైల్ అయిపోయింది, యూట్రస్ లో ఇంజెక్ట్ చేసామా లేదా, అది చూస్తారు. బట్ మెడిసిన్ తో మేనేజ్ చేయలేరు చాలా విషయాన్ని.
సో అప్పుడు ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతుంది, అంటే మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోతుంది అనమాట, అది ఉండదు. సో ఎందుకంటే హీట్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా కారణాలు ఉంటాయి. బట్ దేనికైనా ఉమెన్, ఎందుకంటే ఆ ఫర్టైల్ అయిన ఆ ఏదైతే ఎంబ్రియో ఉందో, మనకు కణం ఉందో, ఆ పిండం ఉందో, అది గ్రో అవ్వాలంటే చాలా విటమిన్స్, చాలా హార్మోన్స్ కరెక్ట్గా పనిచేయాలి. ఆ టైంకి అవి పని చేయకపోతే ఫెయిల్ అయిపోతుంది. 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఐవీఎఫ్కి. చాలా మంది నాకు వచ్చిన క్లయింట్స్, మేము 5 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం సార్, చాలా ఖర్చు అయిపోయింది, ఐవీఎఫ్కి ఫెయిల్ అయింది, మళ్ళీ రమ్మంటున్నారు, మళ్ళీ ఒక 6 నెలలు ఆగి మళ్ళీ రమ్మంటారు. సో ఇట్లా వస్తుంది. ఇంకా ఐసీఎస్ అని ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఇది 15-20 లక్షలు ఖర్చు అవుతుంది దీనికి. అండ్ డోనర్ ఎగ్ స్పెర్మ్, అంటే కొంతమందికి వాళ్ళ దాంట్లో యాక్టివ్ ఎగ్సే ఉండవు అనమాట, అంటే మెన్లో కానీ ఉమెన్లో కానీ, వాళ్ళకు డోనర్ ఎగ్ని తీసుకుంటారు అనమాట. వేరే వాళ్ళ నుంచి ఎగ్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ల నుంచో లేకుంటే బయట డోనర్ ఎవరైనా ఉంటే తీసుకొని అక్కడ వాళ్ళ ప్రెగ్నెన్సీకి ఉంటాయి. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, లక్షల్లో కోట్లలో దాకా కూడా వెళ్తాయి అనమాట. జెస్టేషనల్ క్యారియర్ అంటారు. ఈ మధ్యలో మనం సరోగసీ అని వింటున్నాం. అంటే చాలా మంది నయనతార, కొంతమంది సెలబ్రిటీస్, మనం హీరోయిన్స్ చూస్తే వాళ్ళు వేరే వాళ్ళ లైక్ అద్దె గర్భం తీసుకొని సరోగసీ అంటారు కదా. సో అట్లా కొంతమంది పిల్లల్ని చేసుకుంటూ ఉంటారు, బికాస్ ఆఫ్ ఏజ్ కావచ్చు, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి. సో అట్లా, సో ఇది కోట్లలో అవుతుంది ఇంకా, అది జెస్టేషనల్ క్యారియర్ అనేది. సో ఇట్లా మనకు చాలా ఉన్నాయి. బట్ ఈ పీసీఓఎస్ని మనం రూట్ లెవెల్లో న్యాచురల్గా ఇంట్లో ఉండి మంచి ఫుడ్ తింటూ ఎట్లా చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ నంబర్ 1 థింగ్ వచ్చి మీ ఫుడ్. మీరు ఏం తింటున్నారు, మీ ప్లేట్లోకి రోజు ఏం వస్తుంది, మీరు బయట తింటున్నారా, ఇంట్లో తింటున్నారా, అండ్ ఎట్లా అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళ స్టేటస్ గమనిస్తుంటారు, రోజుకో రెస్టారెంట్లో ఉంటారు, రోజుకో కెఫేలో ఉంటారు, రోజుకొక అంటే రెస్టారెంట్, వాళ్ళ స్టేటస్ మొత్తం ఇదే నిండి ఉంటుంది అనమాట. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, అక్కడ ఆ పెద్ద పెద్ద జార్లలో కాఫీలు, టీలు, పిజ్జా హౌస్లో లేకుంటే రెస్టారెంట్స్లో బిర్యానీస్, అంటే ఎట్లా తింటున్నారు అనేది మ్యాటర్ అవుతుంది. అండ్ కొంతమంది చాలా జాగ్రత్తగా ఇంట్లో తినే వాళ్ళు కూడా ఉన్నారు, అంటే బయట తినం సార్, మేము ఇంట్లోనే తింటాము, కానీ మీరు తినే దాంట్లో బ్యాలెన్స్డ్ ఫుడ్ లేదు, పోషకాలు ఉండే ఆహారం లేదు, ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఎస్పెషల్లీ హార్మోనల్ ఇష్యూ ఉన్నప్పుడు అది చాలా జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. సో అట్లా మీ ఫుడ్లో, మనం తింటున్న ఫుడ్లో పోషకాలు లేవు, అది మనం అందరం ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోను అంటే మీ మీ చాయిస్ అది. మనం భూమిలోనే పోషకాలు లేవు, తింటున్న ఫుడ్లో చాలా తక్కువ ఉంది. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ప్రాసెస్ చేసిన ఫుడ్స్, పాలిష్ చేసిన ఫుడ్, లేదా రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ లైక్ అంటే ఈ పాలిష్ చేసిన ఆహారాలు, ప్యాక్డ్ ఐటమ్స్, అంటే ఎప్పుడు రెడీమేడ్ అనమాట, రెడీమేడ్ మైదా, అన్ని రెడీమేడ్. ఇవి తినడం వల్ల దీనికి తోడు మనం ప్లాస్టిక్ వాడకము, నాన్ స్టిక్ కుక్కర్స్ వాడకము, ఇవన్నీ కూడా మనల్ని విపరీతంగా, అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ మన మదర్ వాళ్ళు, గ్రాండ్ మదర్ వాళ్ళు ఫేస్ చేయని, అసలు వాళ్ళ కళలో కూడా వినని సమస్యలు ఇప్పుడు ఉమెన్ వింటున్నారు, విపరీతంగా ఫేస్ చేస్తున్నారు. అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీరు ఈరోజు మీరే క్వశ్చన్ చేసుకోండి, ఈరోజు మీరు ఫిజికల్ మూమెంట్లో ఎంత కదిలారు, అంటే ఎన్ని అడుగులు వేశారు, మినిమం అడుగులు మీరు వాచ్ పెట్టుకుంటే తెలుస్తుంది, ఎన్ని అడుగులు వేశారు, 1000 అడుగులా, 2000 అడుగుల. మాక్సిమం ఈ కాల్లో ఉండే 100% వ్యక్తులు 1000 అడుగులు కూడా వేయలేదు ఈరోజు. 1000 స్టెప్స్ ఒక రోజులో 5000 నుంచి 10,000 స్టెప్స్ మినిమం వేయాలి. 1000 స్టెప్స్ కూడా మనం వేయలేదు. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ, వర్కౌట్స్ లేదు. మరి నేను ఇంట్లో పని, చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తారంటే, సార్ నేను ఇంట్లో పని నేనే చేసుకుంటాను సార్, ఇంట్లో డిషెస్ క్లీన్ చేయడము, ఫ్లోర్ క్లీన్ చేసుకోవడము. మీ ఇల్లు, మీ ఫ్లోర్ మట్టితో లేదు, మట్టితో ఉంటే మీరు ఫ్లోర్ క్లీన్ చేసినది ఎక్సర్సైజ్ అవుతుంది. ఫ్లోర్ ఉండేది మాప్తో, చీపుర్లు కూడా చాలా స్మూత్గా ఈజీగా వెళ్ళిపోతాయి. అండ్ డిషెస్ కూడా ఇప్పుడు మనం ఇంతకు ముందులాగా లేదు పరిస్థితి, చాలా సింపుల్గానే అవుతుంది. అండ్ ఇవి కాకుండా ఇంకేముంటుంది, వంట ఉంటుంది. ఇది కాకుండా చిన్న చిన్న పనులు, అంటే వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీయడం, ఇవన్నీ కూడా మనము ఫిజికల్ యాక్టివిటీ కిందికి రావు. ఇవన్నీ కూడా ఫిజికల్ మూవ్మెంట్. మీరు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఒక 5% ఫిజికల్ మూవ్మెంట్ ఉంది బాడీ, సింపుల్. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇది మనందరికి ఉండే అతిపెద్ద సమస్య, ఉమెన్ మెన్ అందరికీ. ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే రోజుకి ఒక 6 నుంచి 8 గంటలు ప్రశాంతమైన నిద్ర, అది కూడా రాత్రి పూట ఎర్లీ స్లీప్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎర్లీ స్లీపు, ప్రశాంతమైన 6 నుంచి 8 గంటల నిద్ర, డీప్ స్లీప్. ఎర్లీ స్లీప్ అంటే 1 గంటకు, 2 గంటలకు, 3 గంటలకు పడుకొని నేను ఎప్పుడో 10 గంటలకు లేస్తానంటే కాదు. డీప్ స్లీప్ ఉండి నైట్ టైం స్లీప్ ఉండే వాళ్ళలో హార్మోనల్ ఇష్యూస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో మీరే కాదు, పిల్లలు కూడా ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా డేంజర్.
స్లీప్ అనేది మన బాడీకి రికవరీకి పనికొస్తుంది. మన బాడీలో జరగాల్సిన రిపేర్స్, రికవరీ అన్నీ కూడా స్లీప్లో జరుగుతాయి. మనము రాత్రి అర్ధరాత్రి 8, 10, 9 గంటలకు తినేసి 10 గంటలకు తినేసి మనం 1 గంటకు 2 గంటలకు పడుకుంటే డైజెషన్ అవ్వదు. డైజెషన్ సిస్టమ్ అప్పుడు పనిచేస్తూనే ఉంటుంది, లివర్ పనిచేస్తూనే ఉంటుంది, కిడ్నీ పనిచేస్తూనే ఉంటుంది. సో ఈ స్లీప్ లేకపోవడం వల్ల లివర్, కిడ్నీ విపరీతంగా డ్యామేజ్ అవుతాయి. అది ఆల్రెడీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండి పీసీఓడి లాంటి సమస్యలు ఉండి ఇవి కూడా స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇంకా చాలా కష్టంగా ఉంటుంది లైఫ్. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఇప్పుడే ఇన్ని సమస్యలు ఉంటే 20స్లో 30స్లో 40స్లో 50స్లో ఎట్లా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఏముంది లేదు సార్, ఎట్లయితే అట్లయితుంది, చాలా సఫర్ అవుతారు, రైట్. అండ్ నెక్స్ట్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. చాలా మందిలో ఈ ప్రాబ్లం ఉంది. నేను అడిగి ఈ రోజు కూడా నేను ఫ్యూ కాల్స్లో నేను నాకు చెప్పింది ఏమంటే, మాకు విపరీతమైన యాంగ్జైటీ ఉంది సార్, స్ట్రెస్ ఉంది సార్. అండ్ వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేదా ఫైనాన్షియల్ ఇష్యూ కావచ్చు. యాంగ్జైటీ, చిన్న చిన్న వాటికి ఆందోళన పడిపోవడము, టెన్షన్ పడిపోవడము. ఇంకోటి ఏంటంటే ఇంట్లో రిలేషన్స్ దెబ్బతినడము, దానివల్ల పీపుల్తో సరిగ్గా మాట్లాడకపోవడము, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ స్ట్రెస్ని, యాంగ్జైటీని, ఎవరికైతే స్లీప్ సరిగా ఉండదు, ఫుడ్ సరిగా తినారో వాళ్ళకి యాంగ్జైటీ కూడా ఎక్కువ. ఎందుకంటే బాడీ సస్టైనబుల్ స్థితిలో ఉండదు, చాలా సమస్యలు ఉంటాయి లోపల ఇంటర్నల్గా. దాన్ని ఏం చేయాలో తెలియక ఎవరిపైన చూపిస్తూ ఉంటారు. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్, సో ఇది కూడా ఒక కారణం. అండ్ జెనెటిక్స్, మదర్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్గా మీరు మీరే ఇంత హార్మోనల్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మీ పిల్లలు, ఉమెన్ అయితే, అమ్మాయి అయితే, అండ్ ఆల్రెడీ మదర్స్ ఉండాలి, మీకు అర్థమై ఉంటుంది. హార్మోనల్ ఇష్యూస్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న యంగ్ టీనేజ్ అమ్మాయిలందరూ కూడా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఈ మెడికేషన్, ఈ పీరియడ్స్ కోసం మెడికేషన్, రాకుండా మెడికేషన్, తర్వాత డయాబెటీస్కి మెడికేషన్, థైరాయిడ్కి మెడికేషన్, అన్ని మెడికేషన్ మీద డిపెండ్ అయ్యి కంటికి, కాలుకి, తలనొప్పికి, కడుపు నొప్పికి, అన్నింటికి మెడికేషన్ వాడి 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 ఏమైపోతుందంటే బాడీ ఈ మెడికేషన్తో నిండిపోయి టాక్సిక్ ఎలిమెంట్స్ పెరిగిపోయి బాడీ దేనికి రెస్పాండ్ కాని ఒక పరిస్థితికి వస్తుంది. సో ఈ 6 రీజన్స్ విపరీతంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి మీ పీసీఓడి, పీసీఓఎస్కి కూడా. అండ్ ఇది కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది. దీన్ని తగ్గించుకుంటే పీసీఓడి, పీసీఓఎస్ఏ కాదు, ఇన్ఫర్టిలిటీ కాదు, థైరాయిడ్, డయాబెటీస్, లివర్ ప్రాబ్లము అండ్ ఒబేసిటీని కూడా తగ్గించుకోవచ్చు. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? సింపుల్. ఈరోజు ఎనీబడి లైక్ మీరు ఏం తిన్నారో చార్ట్లో పెట్టండి. ఈరోజు మార్నింగ్ ఏం తిన్నారో చెప్పండి, ఎనీబడి. మార్నింగ్ మోనికా 7,000 steps. ఓకే, గుడ్. 5.8. ఓకే. సో ఎనీబడి ఏం ఉప్మా తిన్నారు, ఓట్స్ తిన్నారు, వెరీ గుడ్. ఇడ్లీ తిన్నారు, వాసవి గారు ఇడ్లీ తిన్నారు, భవానీ గారు ఓట్స్ తిన్నారు. ఓట్స్ మంచివని ఓట్స్ తిన్నారు కదా, యాడ్స్లో ఓట్స్ మంచివి అని చెప్పారు. పెసరట్టు తిన్నారు, ఇడ్లీ దోశ తిన్నారు, చపాతీ, సలాడ్, స్ప్రౌట్స్, ఓకే, ఉప్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇడ్లీ, చపాతీ, దోశ, ఇవి ఏ కేటగిరీకి వస్తాయి? పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్, సింపుల్. అవి కూడా ఏం తిన్నాం మనం? మోస్ట్లీ పాలిష్ చేసిన పిండి పదార్థాలు. అంటే ఇడ్లీ రవ్వ, ఇడ్లీ రవ్వ తెల్లగా వైట్గా ఉంటుంది, దాంట్లో ఏం పోషకాలు ఉండవు. ఇడ్లీ కడుపు నిండింది, ఏమొచ్చేది అందులో? పిండి పదార్థాలు వచ్చాయి. పిండి పదార్థాలు అంటే ఏంటి? గ్లూకోజ్. దాని నుంచి వచ్చేది గ్లూకోజ్. గ్లూకోజ్ బాడీకి ఉపయోగపడుతుంది. సరే, మధ్యాహ్నం ఏం తిన్నారు? ఆఫ్టర్నూన్ చాట్ పెట్టండి. ఆఫ్టర్నూన్ రాగి మాల్ట్, బిర్యానీ, వావ్, శృతి జల్లా, ఓకే. సో రైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో మోస్ట్లీ మనం ఇవే తింటాం. నా సౌత్ ఇండియాలో రైస్ రిలేటెడ్ ఐటమ్స్ తింటాం. రైస్ ఎక్కువ తిన్నారా, కర్రీస్ ఎక్కువ తిన్నారా? లేడీస్ ఫింగర్ కర్రీ విత్ బనానా ఫ్రై, ఓకే. రైస్ విత్ పాలక్ కర్రీ, రైస్ దాల్, ఓకే, వెరీ గుడ్. రైస్, ఓకే, ఓకే. సో రైస్ తిన్నారు. సో రైస్ ఏంటి, మళ్ళీ ఏ కేటగిరీలోకి వస్తుంది? పిండి పదార్థాలు. అది కూడా ఎంత తింటాం? కర్రీ ఇంత తింటే రైస్ ఇంత ఉంటుంది, 400 grams 500 grams కూడా తింటారు. సో మళ్ళీ పిండి పదార్థాలు తింటాం. ఇప్పుడు రాత్రికి చపాతి, రొట్టెలు తినరులేండి, చాలా మంది రోటీస్ తినరు, చాలా రేర్ కేసు రోటీస్, చపాతి లేదా రైస్, లేదా ఇంకా ఇవి రెండు వద్దని, ఇవి రెండు చెడ్డవని చెప్పారనమాట కొంతమంది తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇడ్లీలు లేదంటే పూరీలు, దోశలు, ఇంట్లో పెసరట్టు ఏదో ఒకటి వేసుకొని తింటారు. అవి కూడా పిండి పదార్థాలు. ఇప్పుడు మనం 3 పూటల పిండి పదార్థాలు తింటాం. ఉదయం
ఇడ్లీ తిన్నాం, ఇడ్లీతో చట్నీ తిన్నాం, పల్లి చట్నీ ఏదో చట్నీ తిన్నాం, చట్నీలో కొంత వైటమిన్స్ ప్రోటీన్స్ వచ్చింది అనుకో. అండ్ మధ్యాహ్నం రైస్తో పాటు దాల్ ఏదైనా వెజిటేబుల్ కర్రీనో తిన్నాము, ప్రోటీన్ కొంచెం వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఎందుకు ఇది చెప్తున్నారంటే మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి మీల్లో ఇవి కాకుండా బిస్కెట్లు, చాయ్, స్నాక్స్, ఇప్పుడు వర్షం పడుతుంది ఏం తింటారు? బజ్జీలు తింటారు, సింపుల్ కార్బోహైడ్రేట్స్. సో అది కూడా మన ప్రాసెస్, మైదా పిండి, శనగపిండి, గోధుమ పిండితో ఎక్కువగా ఉండే ఐటమ్స్ ఎక్కువ స్నాక్స్లో తింటాం. సో ఇప్పుడు మీరు ఎక్కువ పిండి పదార్థాలు తింటే మీ బాడీకి గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజ్ని కణాల్లోకి, మన బాడీలో ఉండే ప్రతి కణంలోకి పంపించాలంటే ఏం కావాలి? ఇన్సులిన్ అనే ఒక హార్మోన్ కావాలి. ఇన్సులిన్ అనే హార్మోన్ మనం ఎంత గ్లూకోజ్ తింటే అంత ఇన్సులిన్ అనేది అవసరం పడుతూ వస్తుంది. ఇప్పుడు నేను ఈ గ్లూకోజ్ ఎక్కువ తిన్నాను, నా ఇష్టం వచ్చినట్టు తింటున్నాను, ఉదయం టీతో మొదలుకొని రాత్రి అర్ధరాత్రి దాకా తింటూ ఉన్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ కూడా ఎక్కువ కావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లో పెరిగిపోతుంది. ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ గ్లూకోజ్ని ఎట్లాగైనా సెల్స్లోకి పంపించాలి కాబట్టి దాన్ని పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ ఇది చూస్తే ఈ పిక్చర్లో మీకు అర్థమవుతుంది. ఈ పిక్చర్ ఏంటంటే ఇప్పుడు నేను గ్లూకోజ్ తిన్నా, అన్నము, చపాతి, ఇడ్లీ, పూరి తిన్నా, మీరు చెప్పినవన్నీ ఎక్కువ తిన్నా, ఉదయం తిన్నా, మధ్యాహ్నం తిన్నా, రాత్రి కూడా అదే తింటున్నా. ఎక్కువ తింటున్నప్పుడు ఇప్పుడు ఇన్సులిన్ కావాలి అంటే ఈ సెల్లోకి వెళ్ళాలి, నేను తిన్న ఆహారం శక్తిగా మారాలి కదా, మైటోకాండ్రియాలో శక్తిగా మారాలి. మారాలంటే ఏం చేయాలి? ఇన్సులిన్ వచ్చి లాక్ ఓపెన్ చేయాలి, కీ లాగా పనిచేస్తుంది ఇన్సులిన్, ఆ సెల్కి ఒక కీ లాగా పనిచేస్తుంది. ఇన్సులిన్ వచ్చి ఈ ఇన్సులిన్ రిసెప్టర్స్ ఉంటాయి, దాన్ని ట్రిగర్ చేస్తే, ప్రెస్ చేస్తే అది గ్లూకోజ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, దాంట్లో గ్లూకోజ్ వెళ్తుంది. ఇప్పుడు నేను తిన్న ప్రతిసారి అంటే ఇన్సులిన్ కావాలి. ఇప్పుడు నేను ఎక్కువ ఇన్సులిన్ తిన్నాను, సారీ ఎక్కువ గ్లూకోజ్ తిన్నాను అనుకోండి, ఇన్సులిన్ కూడా ఎక్కువ కావాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు నేను ఇంత గ్లూకోజ్ తిన్నా, ఒక 3 యూనిట్ల గ్లూకోజ్ తిన్నా, ఇన్సులిన్ ఒక్కటే వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? కొంత మాత్రమే వెళ్తుంది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ వచ్చినా కానీ గ్లూకోజ్ కొంతనే ఉంది, మిగతాదంతా బయటనే ఉంది, రక్తంలోనే ఉండిపోయింది. అప్పుడు మనం టెస్ట్ చేస్తే గ్లూకోజ్ ఎక్కువ చూపిస్తుంది. షుగర్ పేషెంట్లు కూడా అట్లానే చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇన్సులిన్ వచ్చినా ఇది రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇంకొంత ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది బాడీ. ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది, అది ఎందుకు మాట వింటలేదు, నువ్వు ఇంకా పోయి ప్రెజర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ కూడా ఎక్కువ వస్తుంది బ్లడ్లోకి, రెండు గ్లూకోజ్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కొంత గ్లూకోజ్ లోపలికి వెళ్తుంది. ఈ ప్రాసెస్లో ఇప్పుడు నేను ఈ ఉదయం తిన్న 4 ఇడ్లీలు ఖర్చు పెట్టలేదు, ఏమైంది? ఉదయం తిన్న 4 ఇడ్లీలు, ఉదయం ఏం తిన్నారు? ఇడ్లీలు ఎవరు తిన్నారు? జస్ట్ ఓకే, ఇడ్లీ దోశ, మోనికా గారు ఇడ్లీ దోశ తిన్నారు. ఇప్పుడు ఉదయం 2 ఇడ్లీలు 2 దోశలు తిన్నారు అనుకోండి, దాంట్లో కొన్ని క్యాలరీస్ వచ్చాయి, షుగర్ వచ్చింది. ఆ ఇడ్లీలు తిన్నాక ఒక 1/2 కిలోమీటర్ పరిగెత్తి తింటారా, లేదా ఒక 4 కిలోమీటర్ వాకింగ్ చేసింటారా? చేసింటాం. మీరే కాదు, వాళ్ళే కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ మ్యాక్సిమం పీపుల్ అదే ఉంటుంది, సిట్టింగ్ జాబ్స్, సెడెంటరీ లైఫే ఉంటుంది. సో అది ఖర్చు పెట్టలేదు. అంటే ఇప్పుడు నా సెల్లోకి వెళ్ళింది, గ్లూకోజ్ వెళ్ళింది, నేను ఖర్చు పెట్టలేదు, అట్లాగే ఉండిపోయింది. అది కొంత ఖర్చు ఉంది, బాడీని ఖర్చు పెట్టింది, మిగతాది మిగిలిపోయింది. మేము మధ్యాహ్నం మళ్ళీ రైస్ తిన్నాం, మళ్ళీ వచ్చింది, మళ్ళీ మిగిలిపోయింది. అట్లా బ్లడ్లో మిగిలిపోతుంది. బ్లడ్లో 4 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్ ఉండకూడదు కాబట్టి దాన్ని ఏం చేస్తుందంటే బ్లడ్లో నుంచి ఈ ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే దాన్ని కన్వర్ట్ చేసి లివర్లో గ్లైకోజన్గా స్టోర్ చేస్తుంది. అప్పుడు చిన్నగా బరువు పెరగడం మొదలవుతుంది, హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, రకరకాల ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్క సిమ్టమ్స్ కనపడతాయి. సో దీన్ని మనం ఏమంటామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సెల్ ఏం చేస్తుంది అంటే ఉదయం తిన్నది నువ్వు ఖర్చు పెట్టలేదు, దండం నీకు, ప్లీజ్ మధ్యాహ్నం తినకు అంటే మనం ఊరుకుంటామా? 12 అయిందని తింటాము, స్కూల్ బెల్ కొట్టినారని తింటాము, పిల్లలకి తినిపించేటప్పుడు తింటాము, లేదంటే మూడు బాగాలేదని తింటాము, లేదంటే టైం ఎట్లో లేక ఆ పూటకి మళ్ళీ గ్లూకోజ్ పడుతుంది. ఇప్పుడు ఉదయం తిన్నది ఖర్చు పెట్టలేదు కాబట్టి సెల్ వద్దంటుంది, వద్దు పెట్టొద్దు అంటుంది. కానీ ఆకలి అయిందని, టైం అయిందని ఏదో కారణం చేత తింటాం, మళ్ళీ గ్లూకోజ్ వచ్చింది. ఇప్పుడు ఇన్సులిన్ ని కూడా అప్పుడు ఏం చేస్తుందంటే సెల్ గుర్తించదు, వద్దు, నీ ఇన్సులిన్ వచ్చి కీ ఓపెన్ చేసినా సెల్ ఓపెన్ కాదు. అప్పుడు గ్లూకోజ్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఆ పెరిగిపోయిన గ్లూకోజ్ గుండెకు, మెదడుకు ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి, లివర్ని పాడు చేస్తుంది, కిడ్నీలను పాడు చేస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసి కొలెస్ట్రాల్గా కొంత దాస్తుంది బ్లడ్లో, లివర్లో గ్లైకోజన్గా ఫ్యాట్ కింద దాస్తుంది. ఎమర్జెన్సీకి ఎప్పుడన్నా పాపం వీళ్ళకి ఫుడ్ దొరకదేమో అని చెప్పి కొలెస్ట్రాల్
సారీ లివర్లో గ్లైకోజన్గా స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైనా తినకుండా ఉంటానా? ఛాన్సే లేదు. మనందరం అదే కేటగిరీ. అంటే ఉదయం తింటున్నాం, మధ్యాహ్నం తింటున్నాం, సాయంత్రం తింటున్నాం, రాత్రి తింటున్నాం, అర్ధరాత్రి తింటున్నాం. సో దానికి బాడీకి ఎప్పుడు మనం ఉపవాసం పెట్టలేదు. అంటే ఛాన్సే లేదు. లివర్లో ఉండేది మళ్ళీ వెనక్కి వచ్చి అది కరిగిపోవడానికి ఛాన్సే లేదు. కాబట్టి మనకు ఫ్యాట్ పెరగడము, బరువు పెరగడము, వెయిట్ ఎక్కువైపోవడము, దీని నుంచి ఇంకా హార్మోనల్ ఇష్యూ. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఒక హార్మోను, అది కూడా బాడీలో ఎక్కువగా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ప్రాసెస్లో డయాబెటీస్ కూడా వస్తుంది, ప్రీ డయాబెటీస్. అందుకని 100కి 60% మందిలో పీసీఓడి ఉండే వాళ్ళలో డయాబెటీస్ కూడా ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డయాబెటీస్కి కూడా రూట్ కాజ్. కాబట్టి డయాబెటీస్ వస్తుంది. అండ్ ఈ ప్రాసెస్లో బ్లడ్లో ఎప్పుడు షుగర్ ఎక్కువగా ఉండడం, ఇన్సులిన్ ఎక్కువగా ఉండడం, ఈ ప్రాసెస్లో నరాలు దెబ్బతింటాయి, నరాలు లాగడము, కాళ్ళు చేతులు లాగడము. చాలా మందిలో ఫ్యాటీ లివర్ కూడా ఉంటుంది ఈ పీసీఓడి. ఎందుకంటే ఈ ఈ గ్లూకోజ్ మొత్తం ఫ్యాట్ కింద లివర్లోకి వేసేస్తుంది, లివర్ ఫ్యాట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి? కొలెస్ట్రాల్. ఎందుకంటే ఎప్పుడు కూడా బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే అక్కడ పేరుకుపోవడం అనేది ట్రైగ్లిజరైడ్స్గా మారిపోయి పేరుకుపోవడం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా చాలా, అంటే పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది ఒక ప్రాబ్లం అయితే, డయాబెటీస్, లివర్ ప్రాబ్లము, అలాగే కిడ్నీ ప్రాబ్లము, ఇంకొక భయంకరమైన ప్రాబ్లం ఏమంటే థైరాయిడ్. ఎందుకంటే ఈ ఇన్సులిన్ అనేది హార్మోన్ అబ్నార్మల్గా అవ్వడం వల్ల అన్ని ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్స్ని డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల చిన్న చిన్నగా ఈ బరువు పెరిగి స్లీప్ లేకపోవడము, రికవరీ లేకపోవడం వల్ల థైరాయిడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చిన్నగా మొదలైనప్పటికీ చాలా సమస్యలు ఉంటాయి. సో మనకు ఉండే సమస్యలు ఏంటి? ఇప్పుడు మనం తింటున్న దాంట్లో ఎక్కువగా మనం పిండి పదార్థాలు, షుగర్స్, స్వీట్స్, డెజర్ట్స్ తింటున్నాం. మనం తినేవి అన్నీ కూడా మన శరీరానికి నష్టం కలిగించాయి. కొంచెం లో కార్బ్ డైట్, దాంట్లో కూడా మంచి కార్బోహైడ్రేట్స్ సెలెక్ట్ చేసుకొని తినడం, మల్టిపుల్ ఈటింగ్ టైమ్స్ కాకుండా కొంచెం లిమిటెడ్గా తినడం. ఎందుకంటే మనకు అర్హత లేదు. నేను చాలా మందికి నాతో కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకి, నా ఆఫీస్కి వచ్చే వాళ్ళకి నేను చెప్తాను అనమాట. ఎన్నిసార్లు తింటారంటే, ఉదయం లేస్తేనే తింటాం సార్, 9కి తింటాము, 11కి తింటాము, మళ్ళీ 1 గంటకి తింటాము, 5 గంటలకు తింటాము, రాత్రి తింటాము, మళ్ళీ మేల్కుంటే రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు తింటాము. నేను ఒకటే క్వశ్చన్, ఇన్నిసార్లు తినడానికి మీకు అర్హత లేదు. ఎందుకంటే మీరు పని చేయట్లేదు. సింపుల్. పని చేయకపోతే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది కదా? సో అర్హత లేదు మనకు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఏదంటే మన సచిన్ టెండూల్కర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నీకు ఎంత డబ్బు ఉండని, ఏమైనా ఉండని, నువ్వు తిను, నీకు నచ్చింది ఏదైనా మంచిది హెల్తీగా ఉండే తిను, బాగా తిను. కానీ ఎప్పుడంటే అప్పుడు ఎట్లా అంటే అట్లా తినడానికి నీకు అర్హత. ఎందుకంటే బాడీ దాన్ని సస్టైన్ చేయదు, దాన్ని దాన్ని అంటే మెచ్చుకోవద్దాన్ని అట్లాంటి హ్యాబిట్స్. అండ్ లో ప్రోటీన్ ఇంటేక్, మనం ఇందాక చెప్పాము ఉదయం నుంచి పిండి పదార్థాలే తింటాం. అందుకని మాటికి ఆకలి అవుతుంది. ఒక గంట తిన్న తర్వాత గంటకి మళ్ళీ ఆకలి వేసి మళ్ళీ తింటాం. బిస్కెట్లు, చాక్లెట్లు, ఇంకా ఈ స్విగ్గీలు, జొమాటోలు, టమాటాలు వచ్చినాక మనం విపరీతంగా ఆర్డర్ పెట్టుకోవడం, వచ్చేయడం, తినడం. అంటే బయటికి పోయి తెచ్చుకునే పని కూడా లేదు. అండ్ ప్రోటీన్ ఇంటేక్ కొంచెం పెంచాల్సి ఉంటుంది బాడీలో. మీ హైట్కి, వెయిట్కి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అది మేము డిసైడ్ చేస్తాం. అండ్ లో ఫైబర్ ఇంటేక్, చాలా మందిలో ఇప్పుడు మనం తింటున్న ఆహారాల్లో ఫైబర్ లేదు. పీచు పదార్థాలు లేకుండా అన్ని పాలిష్ చేసినవి తింటూ ఉంటే బాడీలో డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వైటమిన్ డెఫిషియన్సీస్ చెప్పాను కదా, అందరికి ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో ఉంటుంది. అండ్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. ఈ డెఫిషియన్సీస్ వల్ల అవి చేయాల్సిన పనులు ఏవైతే వైటమిన్స్ మన హార్మోన్స్ని, బాడీ మెటబాలిజంని, బాడీలో జరగాల్సిన ఫంక్షన్స్ని డిసైడ్ చేస్తాయో, ఆ వైటమిన్స్ లేకపోతే బాడీలో ఎట్లా జరుగుతాయో వైటల్ ఫంక్షన్స్ అని ఎట్లా జరుగుతాయి? జరగవు. సో దానివల్ల కూడా సమస్యలు ఉంటాయి. అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని కనుక్కోవాలి ఫస్ట్. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ఎక్సర్సైజ్ చెప్పాను కదా, స్లీప్ లేకపోవడం, ఎక్సర్సైజ్ అతిపెద్ద ప్రాబ్లం. ఇవన్నీ కరెక్ట్ చేస్తాం. సో 2 విధాలుగా కరెక్ట్ చేసుకోవాలి పీసీఓడి, పీసీఓఎస్ ఉండేవాళ్ళు. ఒకటి ఫిజికల్ పారామీటర్స్, న్యూట్రిషన్, అంటే మన బాడీలో ఏవైనా పోషకాలు తక్కువ ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అండ్ ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోవాలి. రెండోది మెంటల్. చాలా మంది ఏంటంటే అనవసర విషయాన్ని మైండ్లోకి తీసుకుంటూ ఉంటారు. దానివల్ల వాళ్ళకు నష్టమే, వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకు నష్టమే. అనవసరమైన యాంగ్జైటీ, అనవసరమైన న్యూస్, కంపారిజన్స్, కండెమ్, క్రిటిసైజ్, కంపారిజన్, ఇవన్నీ చేసుకోవడం వల్ల ఉండాల్సిన కాస్త ప్రశాంతమైన జీవితం కూడా ఉండదు. అండ్ రెస్ట్ లేకపోవడం. చాలా మంది ఖాళీగా ఉన్నా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కువ మొబైల్ గ్యాడ్జెట్స్ వాడడము, దానివల్ల స్ట్రెస్లోకి వెళ్ళడము, అండ్ బాడీకి రెస్ట్ లేకపోవడము, ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే స్లీప్, చాలా మంది ఏంటంటే ఏం చేస్తారు, మీరు ఏదైనా ఆఫీస్ వర్క్ చేస్తారా, నైట్ టైం లేట్గా పడుకుంటారు కదా అంటే, ఏం లేదు సార్, మొబైల్ చూస్తే అట్లా 1-2 అయిపోతుంది. సో దట్ ఈస్ ఆల్సో ప్రాబ్లం. సో ఈ పారామీటర్స్ని కరెక్ట్ చేయడానికి వీ కెన్ హెల్ప్ యూ, రైట్? సో మేము ఫాలో అయ్యే ఒక సైంటిఫిక్ మెథడ్ ఏమంటే, ఈ పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్, ఒబేసిటీ, ఇవన్నిటిని
చేయాలంటే ఒక సైంటిఫిక్ వేలో మీ బాడీకి తగ్గట్టు మనం ఫుడ్ని మీల్ ప్లాన్స్ని డిజైన్ చేయాలి. మనం ఏం చేస్తామంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించే మీల్ ప్లాన్స్ని డిజైన్ చేసి ఫ్యాట్ బర్నింగ్ మోడ్లోకి బాడీని తీసుకొచ్చి ఆ ఆ ప్రాసెస్లో మీరు కొంత వెయిట్ లాస్ అవుతారు. అలాగే మీ బాడీలో ఉండే చెడ్డ కణాలు, డెబ్రీస్, టాక్సిక్ ఎలిమెంట్స్ అన్ని క్లీన్ అవుతాయి. ఆ ప్రాసెస్లో మీరు యంగర్ లుక్ వస్తుంది, స్కిన్ బాగా అవుతుంది. చాలా మంది అదే సార్, నేను డైట్లోకి వచ్చాక పింపుల్స్ తగ్గాయి, స్కిన్ బ్రైట్ అయింది, తర్వాత వెయిట్ తగ్గిపోయారు, నా పాత డ్రెస్సులు పడుతున్నాయి సార్, ఒక 5-6 ఏళ్ల కిందట ఉండే పాత డ్రెస్సులు లేదా మా మ్యారేజ్ టైంలో ఉండే డ్రెస్సులు పడుతున్నాయి మాకు. ఆ, అట్లా ఎందుకంటే మీ బాడీలో ఫ్యాట్ మాత్రమే బర్నింగ్ అయ్యే ఒక పద్ధతిని మనం కనుక్కుంది. దాన్ని ఆటోఫెగి అంటారు. ఈ ఆటోఫెగి అనే దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ ఎవరికంటే వాళ్ళకి ఇయర్ మనకు అందరు తెలుసు. యషినోరి ఒసామి అనే ఒక జపాన్ సైంటిస్ట్, ఈ హీ హాస్ డన్ 30 years రీసెర్చ్ అండ్ హౌ టు రివర్స్ క్యాన్సర్స్, చాలా క్రానిక్ ఇష్యూస్ మీద ఆయన రీసెర్చ్ చేసి ఆటోఫెగి అనే ఒక సైంటిఫిక్ మెథడ్ని కనుక్కున్నారు. ఆ మెథడ్లో మనం ఇక్కడ మీల్ ప్లాన్స్ అనేది డిజైన్ చేస్తాము. మీ మీ అకార్డింగ్ టు యువర్ కండిషన్స్, మీకు ఏమేమి కండిషన్స్ ఉన్నాయనేది. సో దాంట్లో మీరు యూ కెన్ బికమ్ ఏ బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఒక 3-4 monthsలో మీ ఏజింగ్ తగ్గుతుంది, ఒక 10 years యంగర్ లుక్ కనపడుతుంది, అండ్ యాక్టివ్నెస్ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, లైఫ్ స్టైల్ అడాప్షన్ జరుగుతుంది, ఫుడ్ని అద్భుతంగా డిజైన్ చేసుకుని తినడం నేర్చుకుంటారు మీరు. దిస్ ఈజ్ హౌ లైఫ్. ఎందుకంటే నేను చాలా మందిని అంటే నాకు 10-12 ఏళ్ళ పిల్లలు క్లయింట్సే ఉన్నారు, 60-70 సంవత్సరాల పెద్దవాళ్ళు క్లయింట్స్గా ఉన్నారు. నేను అన్ని ఏజెస్ పీపుల్ నుంచి వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటాను. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, వాళ్ళ హెల్త్ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది ఎంత నెగ్లెక్ట్ చేస్తారు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను మీకు ఈ కాల్ ఉండే వాళ్ళకి అదే చెప్పదలుచుకున్నాను అనమాట. మీరు ఈ రోజు ఇది చిన్న ప్రాబ్లమే కదా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా, ఏమైంది, ఎట్లోలాగా మా పిల్లలు అవుతే చాలు, ఎట్లోలాగా మా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి పీరియడ్స్ కాదు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేది అతి పెద్ద ప్రాబ్లమ్స్. దీన్ని గనక నెగ్లెక్ట్ చేస్తే దాని నుంచి వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కాదు. సో నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే డోంట్ టేక్ ఇట్ లైట్. ఓకే, సో మీరు చేయాల్సిన నెక్స్ట్ ఏంటంటే మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్లీ మీరు డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది డయాబెటిక్ అనేది రోగం కానప్పటికీ అన్ని రోగాలకు మూల కారణం డయాబెటీస్. మీరు గుండె జబ్బుల వ్యక్తులను పోయి అడగండి, డయాబెటీస్ ఉంటుంది ఎక్కువ మందిలో. కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళని అడగండి, డయాబెటీస్ ఉంటుంది. అంటే డయాబెటీస్, ఈ హార్మోనల్ ఇష్యూస్ మనం సరిగ్గా చూసుకోకపోతే డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చిందంటే ఇంకా అన్నిటిని మనం ఇంట్లోకి, మన ఒంట్లోకి, ఇంట్లోకి ఆహ్వానించినంటే మీరు ఫైనాన్షియల్గా డ్యామేజ్ అవుతారు, హెల్త్ పరంగా డ్యామేజ్ అవుతారు. ఏదైతే మనం అద్భుతంగా లైఫ్ లీడ్ చేయాలి, ఫ్యూచర్ గ్రోత్, నేను హ్యాపీగా ఉండాలని అవి ఏవి ఉండవు. ఎందుకంటే అన్ని సమస్యలు తీసుకొస్తుంది డయాబెటీస్. ఓవర్ వెయిట్, మీరు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల మీ బాడీలో చాలా సమస్యలు వస్తాయి. అంటే జాయింట్ పెయిన్స్ రావడము, లిగ్మెంట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఇట్లా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. అట్లాగే మీరు అనుకున్న మంచి డ్రెస్ కానీ, మీరు అనుకున్న మంచి అటైర్ ఉండడం కానీ, లేదా మీరు ఉండాల్సినంత యాక్టివ్గా మీ పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ ఉండలేరు. చాలా సమస్యలు ఉంటాయి. అండ్ థైరాయిడ్ చెప్పాను కదా, మన బాడీలో థైరాయిడ్ అనేది ఇట్స్ లైక్ ఏ మేనేజర్ ఫర్ అవర్ బాడీ. ఇట్ మేనేజెస్ మెనీ హార్మోన్ ఫంక్షన్స్ అనమాట. సో అది డ్యామేజ్ అయిందంటే బాడీలో మెటబాలిజం అంతా దెబ్బతింటుంది. ఇన్ఫర్టిలిటీ, పిల్లలు అవ్వకపోవడం అనేది అతిపెద్ద సమస్య. ఒకవేళ ఇమాజిన్ దట్ మీకు పిల్లలు లేరు అనుకుంటే అది ఎట్లా ఉంటుంది, ఎంత స్ట్రెస్ఫుల్ కండిషన్ ఉంటుంది. అటుపక్క నుంచి మీరు మ్యారేజ్ అయింటే అటుపక్క ఇటుపక్క రెండు పక్కల నుంచి ప్రెజర్స్ ఉంటాయి, దాని నుంచి గొడవలు, అంటే లైక్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు నడుస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అన్వాంటెడ్ హెయిర్, చాలా మంది చెప్పాను కదా, ఇప్పుడు చాలా బ్రాండ్స్ వచ్చేసాయి ఉమెన్ రైజెస్. ఎందుకంటే ఈ ఈ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది పీసీఓఎస్ వల్ల. అండ్ క్యాన్సర్స్, ఎండోమెట్రియం క్యాన్సర్స్ కావచ్చు, సర్విక్స్ క్యాన్సర్, ఇప్పుడు లేటెస్ట్గా మన సర్వైకల్ క్యాన్సర్ విపరీతంగా దానికి వ్యాక్సిన్ వేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఈ బికాస్ ఆఫ్ దిస్, ఇది బేసిక్ అనమాట. హార్మోనల్ ఇష్యూ అనేది మొదలై అక్కడ దాకా తీసుకెళ్తుంది. అండ్ పిగ్మెంటేషన్, స్కిన్ పైన పిగ్మెంటేషన్కి చాలా మంది అంటే పీల్ అవుట్, ఎన్ని కెమికల్ పీల్స్, కెమికల్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా పిగ్మెంటేషన్ పోదు. అండ్ యూట్రస్ రిమూవ్ చేస్తా ఉంటారు చాలా మందికి, గర్భ నుంచి తీసేయడం అనేది కామన్గా చూస్తున్నాం. 29-30 yearsకి, 25 yearsకి, 35 yearsకి యూట్రస్ రిమూవ్ చేస్తారు. యూట్రస్ రిమూవ్ చేస్తే సరేలే ఏముంది, యూట్రస్ రిమూవ్ చేయడమే కదా, ఏం పెద్ద సమస్య ఉంది అనుకుంటే అది చేయాల్సిన పనులు కేవలం పిల్లల్ని అంటే పిల్లల్ని మోయడమే కాదు, దాన్ని వర్క్స్ చాలా ఫంక్షన్స్ని మెయింటైన్ చేస్తుంది. బాడీలో టెంపరేచర్ చాలా ఉంటాయి ఉమెన్. అండ్ అట్లా ఇన్ఫెక్షన్స్,
సో యూట్రస్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా ముందు వచ్చే అతిపెద్ద సమస్యలు. సో దిస్ ఈజ్ అవర్ క్లయింట్స్. మీరు చూస్తే స్వప్నకళ ఫ్రమ్ కడప, మేఘన ఫ్రమ్ వైజాగ్, అండ్ మోనికా ఫ్రమ్ ఐ థింక్ ఖమ్మం ఆర్ నల్గొండ. ఐ థింక్ ఖమ్మం ఆర్ నల్గొండ, రెండు కన్ఫ్యూజన్ ఉంది నాకు. సో షీ వెంట్ టు బర్త్డే పార్టీ అండ్ వాళ్ళు ఎప్పుడు వెయిట్ అంటే లైక్ వెయిట్ తగ్గిన తర్వాత చాలా బాగున్నాం. ఇట్ 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 గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కదా. అండ్ తర్వాత నచ్చిన డ్రెస్సెస్ వేసుకుంటా, ఇందాక చెప్పాను కదా, అట్లా సంథింగ్ లైక్ యూ కెన్ ఫీల్. అండ్ ఇట్లా వెయిట్ లాస్ కావచ్చు, అండ్ మెనీ మెనీ థింగ్స్ అంటే లైక్ ఓకే. సో సో ఇట్లా లైక్ ఎప్పుడైనా మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూసిన వాళ్ళు మీరు చాలా అసలు పాత వ్యక్తిలాగా అయిపోయి ఉన్నారు, మళ్ళీ యంగ్ లుక్ వస్తుంది. ఇట్లా లైక్ ఇదే కాకుండా పీరియడ్, ఇందాక ఫస్ట్ లో చూపించాను పీరియడ్ రెగ్యులర్ అవ్వడము. అంటే నేను కొన్ని చూపిస్తున్నాను మీకు, అండ్ లాట్ మోర్. సో వాట్ యూ హ్యావ్ టు డన్, వాట్ ఈస్ నెక్స్ట్, మీరు చేయాల్సిన నెక్స్ట్ వర్క్ ఏంటి, నెక్స్ట్ పని ఏంటంటే ఫస్ట్ టేక్ దిస్ స్క్రీన్ షాట్ అండ్ టేక్ సమ్ బ్లడ్ రిపోర్ట్స్, అబ్డామినల్ స్కాన్ ఉంటే నాకు పంపించండి. అండ్ యూ కెన్ బుక్ యువర్ కన్సల్టేషన్ విత్ మీ అండ్ ఐ విల్ గివ్ యూ టైం. ఆ టైంలో మీకు ఉండే కన్సర్న్స్ అన్ని వింటాను నేను. మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి, మీరు లైఫ్ స్టైల్ ఏంటి, నిద్ర ఎప్పుడు పోతారు, ఏం తింటారు, మీకుండే స్ట్రెస్ ఏంటి, అన్నిటిని ఒక కన్సల్టేషన్ అనేది జరుగుతుంది. ఆ కన్సల్టేషన్ వీ విల్ డిసైడ్ ఏమి చేయాలి. సో అంతకంటే మునుపు మీ దగ్గర బ్లడ్ రిపోర్ట్స్, బ్లడ్ శాంపిల్స్ అంటే బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే అవి నాకు పంపించండి. ఒక మోర్ దాన్ 3 months ఉంటే ఫ్రెష్ రిపోర్ట్స్ తీసుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే నాకు వాట్సాప్లో డైలీ ఐ విల్ గెట్ మెనీ మెసేజెస్ అనమాట. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, సార్ నాకు పీసీఓడి ఉంది డైట్ చెప్పండి, అంతే, ఇంకేముండదు అనమాట. నాకు పీసీఓడి ఉంది డైట్ చెప్పండి, నాకు పీరియడ్ ఆప్షన్స్ ఉంది సార్ ఏమైనా టిప్ చెప్పండి. ఇంకా చాలా మంది ఎడ్యుకేట్ అవ్వట్లేదు. అది చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అంటే ఇంత పెద్ద ప్రాబ్లం ఉమెన్ లైఫ్లో దీన్ని చాలా నెగ్లిజెన్స్ తో ఉంటున్నారు. ఇది ఎంత పెద్ద సమస్య, ఇందాక చెప్పినట్టు చాలా సమస్యలు పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు. బట్ నేను మీకు ఈ కాలంలో వాళ్ళకి అందరికి అదే చెప్పదలుచుకున్నాను. సో కాబట్టి సో ఫస్ట్ ఈ కన్సల్టేషన్ లో మీకు ఉండే అన్ని కన్సర్న్స్ గురించి విల్ డిస్కస్. సో మీకుండే ప్రతి డౌట్ ని నేను క్లియర్ చేస్తాను. సో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని మనం ఎలా చేయొచ్చు అనేది. అండ్ పూజ పూజ గారు ఉన్నారా? నా క్లయింట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ అంటే ఎనీబడి కెన్ లైక్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ఐ కెన్ అన్మ్యూట్. మీరు మన డైట్ లో ఎలా హౌ యు ఆర్ ఫీలింగ్ అనేది యూ కెన్ షేర్ ఇఫ్ యూ వాంట్ టు షేర్. అండ్ ఆల్రెడీ మనం స్క్రీన్ షాట్స్ అన్ని షేర్ చేసాము. లైవ్ లో ఎవరైనా ఉంటే లైక్ పూజ అని అనుకున్నాను, లైక్ పూజ గారు అని ఉన్నారు, బట్ తన కాదు తెలియదు, ఐ డోంట్ నో. అండ్ మెనీ పీపుల్ ఆర్ లైక్ ఇన్ ది కాల్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ పుట్ ఇన్ చాట్. కోర్స్ డ్యూరేషన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మోనికా గారు, ఇట్ డిపెండ్స్ ఆన్ కోర్స్ డ్యూరేషన్ యువర్ ఇష్యూ. అండ్ ఈ కాల్ అయిపోయాక, సో దిస్ ఇస్ మై నంబర్ అండ్ జస్ట్ సెకండ్ ఐ విల్ రైట్ డౌన్ హియర్. ఐ థింక్ మీకు కనపడుతుంది అనుకుంటున్నా, చాట్ లో కూడా పెడతాను. దిస్ ఈస్ మై నంబర్, దిస్ ఈస్ మై వాట్సాప్ నంబర్. యూ కెన్ లైక్ కనిపిస్తుందా? 9703727774. ఎవరో రాస్తున్నారు, నేను రాయట్లే, సమ్వన్ ఇస్ రైటింగ్. ఓకే, సో 9703727774, దిస్ ఇస్ మై నంబర్. అండ్ మీరు మీకుండే రిపోర్ట్స్, ప్రస్తుతం ఉండే రిపోర్ట్స్ పంపించండి. సో దట్ ఐ కెన్ గివ్ యూ టైం. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే న్యూ రిపోర్ట్స్కి వెళ్ళాలి. రిపోర్ట్స్ వెళ్ళడానికి కూడా చాలా మంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు అనమాట. నేను అంటే అది యువర్ చాయిస్, బట్ ఏం జరుగుతుందో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అంటే నెగ్లెక్ట్ చేస్తే వచ్చే సమస్య ఏంటి, డయాబెటీస్ వస్తుంది, థైరాయిడ్ రిస్క్ ఉంది, కొలెస్ట్రాల్ రిస్క్ ఉంది. అండ్ చాలా మంది స్లీప్. వసంతి గారు, డైట్ చార్జెస్ ఇట్ డిపెండ్స్ ఆన్, చెప్పాను కదా, కన్సల్టేషన్ లో విల్ డిసైడ్. ఎందుకంటే సమ్ పీపుల్ టేక్ ఇట్
ఫర్ 3 months, సమ్ పీపుల్ టేక్ ఇట్ ఫర్ 6 months. అండ్ వాళ్ళ కండిషన్ అంటే వాళ్ళకు థైరాయిడ్ ఉందా, డయాబెటీస్ ఉందా అనేది. అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ మినిమల్ చార్జెస్ ఉంటాయి, ఎందుకంటే ఫర్ మెంటరింగ్ యూ దట్ ఈస్ ద ఓన్లీ చార్జెస్. కన్సల్టేషన్కి మాత్రం నో చార్జ్. అంటే ఫస్ట్ కన్సల్టేషన్ ఏదైతే ఉందో మీకు మీ కండిషన్ అట్లీస్ట్ మీరు నా ప్రోగ్రాంలో వచ్చినా రాకపోయినా ఫస్ట్ కన్సల్టేషన్లో మీకు ఒక 15-20 నిమిషాలు నేను మీకు అర్థం చేపించగలను. అంటే మీ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఏం చేయాలి, ఇది అర్థం చేపించగలను. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. బట్ ప్రోగ్రామ్ కాస్ట్, ఎందుకంటే నేను 3 to 4 months ఐ హ్యావ్ టు గైడ్ యూ. సో హౌ టు బుక్ కన్సల్టేషన్ మీకు ఆల్రెడీ నంబర్ పెట్టాను కదా, 970-372, సారీ ఇది 777-4, ఇది మళ్ళీ పెడుతున్నాను, 970-372-777-4. దిస్ ఇస్ మై నంబర్. ఆల్రెడీ మీ దగ్గర వాట్సాప్ నంబర్ ఉండి వచ్చినది. యూ కేమ్ ఫ్రమ్ లైక్ ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు వచ్చింటారు. అండ్ దిస్ ఈజ్ మై నంబర్ 970-372-777-4. అండ్ ఫ్రీ కన్సల్టేషన్ ఆల్మోస్ట్ ఈ మంత్ 25th వరకు ఐ విల్ డూ ఫ్రీ కన్సల్టేషన్. అది కూడా లిమిటెడ్, ఎందుకంటే ఐ కాంట్ డూ ఫర్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. సో ఈ కన్సల్టేషన్ అనే కాల్ అనేది ఓవర్ ది జూమ్ ఆర్ వాట్సాప్ లేదా నార్మల్ కాల్లో కూడా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ మీరు ఏది కంఫర్టబుల్ అనేది. అండ్ మీకు ఉండే డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి అక్కడ. అంటే మీకు అంటే మీ పర్టికులర్ మీ ఇష్యూ మీద ఇప్పుడు నేను జనరల్గా మీకు చెప్పగలను, అంటే పీసీఓఎస్ గురించి ఇప్పుడు జనరల్గా ఒక ప్రజెంటేషన్ అనేది మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగాను. బట్ మీ కండిషన్ వేరు కదా, ఎందుకంటే పీసీఓడి ఈజ్ నాట్ కామన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్. అందరిలో కామన్ కాదు. ఈచ్ పర్సన్ హ్యాస్ ఇట్స్ డిఫరెంట్ సిమ్టమ్స్ అండ్ దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్. కాబట్టి మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏమంటే ఫస్ట్ బుక్ యువర్ బ్లడ్ టెస్ట్. మీ దగ్గర ఉంటే పంపించండి, లేదా బ్లడ్ టెస్ట్లు బుక్ చేసుకోండి. ఏమి టెస్ట్లు చేయించుకోవాలో కూడా మీరు నన్ను అడిగితే నేను పంపిస్తాను. మోనికా గారు, కెన్ వి గెట్ దిస్ రికార్డింగ్? ఐ మిస్డ్. ఓకే, నో ఇష్యూ. ఐ విల్ సెండ్ యూ ది లింక్. నాకు వాట్సాప్లో నాకు రికార్డింగ్ కావాలని మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో ఈ నంబర్కి. ఐ విల్ సెండ్ యూ వాట్సాప్ లో మీకు రికార్డింగ్ లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ ఐఎమ్ డూయింగ్ హౌ టు రివర్స్ డయాబెటీస్. మీ మదర్, ఫాదర్, మీ కలీగ్స్ లేదా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ ఉంటే యూ కెన్ సెండ్ దెమ్ ఎ లింక్. హలో సార్, సామ్సంగ్ SM. ఓకే, I have sent my scan reports over WhatsApp. Could you please confirm we have PCOS or PCOD? So definitely, and మీ నేమ్ పెట్టండి, ఎందుకంటే I can't ఐడెంటిఫై హూ యు ఆర్. సో మీ నేమ్తో పెట్టండి. డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్ ఆఫ్టర్ దిస్ సెషన్. వీళ్ళతో మీతో మాట్లాడతాను కూడా మీ రిపోర్ట్ చూసి. అండ్ దట్స్ ఇట్. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ మీ, నో ఇష్యూ. ఐ కెన్ హెల్ప్ యూ. అండ్ ఇక్కడ నెక్స్ట్ సెషన్ డయాబెటీస్ కోసం అని చేస్తున్నాం కదా. భాగ్యశ్రీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, మీరు ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో నా రీల్ చూసి వచ్చారో వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ప్లీజ్ లైక్ ఆర్ కమెంట్, పాజిటివ్ కామెంట్, ఎందుకంటే దట్ విల్ రీచ్ మెనీ పీపుల్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంత సింపుల్గా డయాబెటీస్ని, థైరాయిడ్ని, కొలెస్ట్రాల్ని, లివర్ ఫంక్షన్ని ఆర్ పీసీఓఎస్ని రివర్స్ చేసుకొని హ్యాపీ హెల్తీ లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే విషయం మనకు అర్థం అవ్వగలిగితే చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాం. అండ్ మీరు ఎస్పెషలీ వై ఐఎమ్ డూయింగ్ దిస్ సెషన్ ఫర్ ఉమెన్ పీసీఓఎస్ అంటే అందరి హెల్త్ని జాగ్రత్త తీసుకుంటారు ఇంట్లో ఎవరైనా సఫర్ అయితే, సిక్ అవుతే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఉమెన్, వాళ్ళు లీస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చి నెగ్లెక్టెడ్ ఎక్కువ ఉంటుంది. అంటే లాస్ట్ చివరి దాకా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలని అనుకోరు, జ్వరం వచ్చినా ఏమొచ్చినా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అంటే ఉమెన్ ఎడ్యుకేట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మా ఇంట్లో మా వైఫ్ ఉన్నారు, సో 2 kids మాకు. సో ఏమవుతుంది, హెల్త్ విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ విషయంలో, మేబీ నేను న్యూట్రిషనిస్ట్ అయినా ఫుడ్ విషయంలో వాళ్ళు ఏం తినాలి, ఏ టైంకి తినాలి, ఎట్లా వాళ్ళకి ఫీడ్ చేయాలి, అదంతా కూడా షీల్ టేక్. అంటే అట్లా ఒక ఉమెన్ ఇంపాక్ట్ అవుతే ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా తినడానికి. మీరు నా ప్లేట్స్ కూడా అప్పుడప్పుడు నేను నా గ్రూప్లో, నా స్టేటస్లో పెడుతున్నాను, నేను తినే ప్లేట్స్.
హౌ చాలా మంది ఆ, అంటే లైక్ చాలా బాగుంది అని ఎందుకంటే బికాస్ ఉమెన్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీస్ హెల్త్, నాట్ జస్ట్ ఫుడ్, ఫ్యామిలీస్ హెల్త్. మీరు ఎడ్యుకేట్ అవుతే అది మీకు చాలా చాలా మందికి హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద వన్ రీజన్. సో నెక్స్ట్ వీక్ డయాబెటీస్ సెషన్ ఉంటుంది. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ నేను నా స్టేటస్లో పెడతాను, గ్రూప్లో కూడా మీకు పాస్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ లైక్ అండ్ do some positive comment on this session and how we are giving services to people. అది చాలా హెల్ప్ అవుతుంది. మీరు నాకు ఇచ్చే అతిపెద్ద హెల్ప్ ఆర్ గిఫ్ట్ వాట్ ఎవర్. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, ఎంజాయ్ ది డే అండ్ హ్యావ్ ఎ వీక్ హ్యాపీ వీకెండ్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సామ్సంగ్ ఎస్ఎల్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ అండి. నీరజ గారు థ్యాంక్ యూ. యా, సో దట్స్ ఇట్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. వాసవి గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సునీత గారు థ్యాంక్ యూ. గాయత్రి గారు థ్యాంక్ యూ. భవానీ, సెషన్ వాజ్ ఇన్ఫర్మేటివ్. సేమ్ ప్లీజ్ do comment on Instagram so that it will reach many people. Pallavi garu thank you. Wellness Vidya thank you. Yeah, that's it. Bye, have a great day.